హాయ్ అండి, ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ అయితే ఎలా కుట్టాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ మెయిన్ డాట్ క్రాస్ పట్టి జాయింటింగ్ అయితే చేస్తున్నాను. మెయిన్ డాట్ దగ్గర కుట్టు అయితే పడకూడదు అసలే. 1/2 ఇంచ్ అంతా లోపలికి ఫోల్డ్ చేసి డైరెక్ట్గా స్టిచ్ అయితే వేయాలి. ఇలాగా మొత్తం మెయిన్ డాట్ పైన కుట్టు పడితే ఫిట్టింగ్ అనేది పోతుంది. ఫ్రంట్ పార్ట్ డాట్స్ వీడియో అయితే మిస్ అయిందండి, అందుకే ఇక్కడ నుంచి అయితే చూపిస్తున్నాను. ఇలా ఒక సైడ్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉక్స్ పట్టి హైట్ చెక్ చేసుకోవాలి. తర్వాత నేనైతే లోపల నుండి ఫోల్డింగ్ అయితే చేశాను. ఇది ఒకటి చూపిస్తాను, అది ఎలా కుట్టాను. ఇలా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకొని ఇక్కడ సాదా మెయిన్ క్లాత్ పైన క్రాస్ పట్టి మెయిన్ క్లాత్ ఉండేటట్టు ఇలా మెయిన్ డాట్ దగ్గర ఫోల్డ్ లోపలికి కొంచెం ఫోల్డింగ్ చేసి ఇలా ఒక జాయింటింగ్ అయితే కుట్టు అయితే వేయాలి. ఇప్పుడు తర్వాత ఇలా లోపల నుండి ఇలా చేయడం వల్ల మనకి లోడింగ్ లాగా ఉంటుంది, పోగులు అనేటివి బయటకు రాకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర చూడండి, నేను లోపలికి ఫోల్డ్ చేసి కొంచెం 1/2 ఇంచ్ అంతా మాత్రమే కుట్టాను. ఇలా చివరి వరకు కూడా ఇలానే కొంచెం 1/2 ఇంచ్ అంతా ఫోల్డింగ్ చేస్తూ కుట్టాలి. ఇప్పుడు చూసారా, కుట్టిన దాన్ని మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఫస్ట్ కుట్టాం కదా కాజా పట్టి సైడు, అది దాని సైజు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. మళ్ళీ దీనికైతే ఇప్పుడు నేను ఉక్స్ పట్టి అయితే వేస్తున్నాను. ఉక్స్ పట్టి తెలుసు కదా, మెయిన్ స్ట్రైట్గా ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్గా వేసి దానిపైన లైనింగ్ ఇలా వేసి ఉక్స్ పట్టి అయితే జాయింటింగ్ చేయాలి. కింది సైడ్ ఇలా రఫ్ ఇవ్వాలి కొంచెం. తర్వాత ఉక్స్ పట్టి ఇలా 2 ఫోల్డింగ్స్ అయితే చేసి ఇలా స్టార్టింగ్లో రఫ్ ఇవ్వాలి. మళ్ళీ మన వైపుకి తిప్పేసి క్లాత్ని మళ్ళీ ఇలా స్టిచ్ స్ట్రైట్గా అయితే వేయాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి నెక్ పట్టీకి స్ట్రైట్గా. ఇప్పుడు తర్వాత కాజా పట్టి వేయాలి. కాజా పట్టి వచ్చేసి స్ట్రైట్గా రివర్స్లో వేసుకోవాలి. కాజా పట్టి ఫ్రంట్ పార్ట్ రివర్స్లో వేసి కాజా పట్టి వేసుకోవాలి. ఇలా నేనైతే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ 2 తీసుకుంటున్నాను కాజా పట్టి కోసం. మనకి నెక్ కట్ చేస్తాం కదా, ఆ పీస్ అయితే ఇలా తీసుకోవాలి. లైనింగ్ వచ్చేసి మెయిన్ క్లాత్ ఇలా 2 కూడా తీసుకోవచ్చు. ఇలా కాజా పట్టి ఎప్పుడైనా సరే ఇలా రివర్స్లో వేసుకొని జాయింటింగ్ చేసుకోవాలి. ఖర్చు 1/2 ఇంచ్ అంతా కంపల్సరీ ఉండాలి, లేకుంటే పికిలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలాగా కింది సైడ్ ఇలా కొంచెం 1/2 ఇంచ్ అంతా లోపలికి ఫోల్డ్ చేసి రఫ్ ఇవ్వాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసి ఒకసారి ఒకసారి ఓపెన్ చేసి కింది సైడ్ రఫ్ కంపల్సరీ ఇవ్వాలి. ఇక్కడ చూసారా, 1/2 ఇంచ్ అంతా ఖర్చు నాకైతే కొంచెం తక్కువగా ఉంది. మళ్ళీ పికిలిపోతుందేమో అని మళ్ళీ కొంచెం స్టిచ్ అయితే వేశాను. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా కొంచెం ఎక్కువగా పొడవు ఎక్కువగా ఉంటే కట్ చేసుకొని ఇలా ఇప్పుడు మనం ఈ పట్టి జాయింటింగ్ చేస్తాం కదా, అదే కుట్టు పైన మై ఫోల్డింగ్ అనేది రావాలి. కాజా పట్టి బయటికి ఉంటుంది కదా, ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం రఫ్ ఇవ్వాలి. ఇలాగా ఈ క్లాత్ వచ్చేసి చాలా దళసరిగా ఉంది. ఇలా కుట్టు అయితే సరిగా రాలేదండి, నేను విప్పేసాను, అందుకే మళ్ళీ జాయింటింగ్ అయితే చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇలా స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ కంపల్సరీ ఇవ్వాలి. 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్ ఖర్చు కంపల్సరీ ఉండాలండి. మళ్ళీ ఇక్కడ బయటికి అనేసి మెయిన్ క్లాత్ పైన కుట్టు పడేటట్టు మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయాలి. ఇలా ఎందుకు వేయడం అంటే చాలా స్టిఫ్గా ఉంటుంది కాజా పట్టి వచ్చేసి. ఇప్పుడు ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని ఇలా మన వైపుకి ఫోల్డింగ్ చేసి ఇలా డైరెక్ట్గా స్టిచ్ అయితే వేయాలి. ఇలాగా కాజా పట్టి తెలుసు కదా, బయటికి ఉంటుంది. ఇలాగ డైరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని మన జాయింటింగ్ చేసే ఫస్ట్ జాయింటింగ్ చేస్తాం కదా క్లాత్, దానిపైనే రావాలి కుట్టు కూడా. మళ్ళీ ఇట్లా ఆపోజిట్ మన వైపుకి ఇలా మళ్ళీ స్టార్టింగ్లో కొంచెం ఎండింగ్లో రఫ్ ఇవ్వాలి, లేకుంటే మనకి లోపల నుండి క్లాత్ ఫోల్డింగ్ చేస్తాం కదా, అది బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం ఇప్పుడు స్ట్రైట్గా నెక్ రౌండ్కి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం రెడీ చేస్తాం కదా, బ్యాక్ పార్ట్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నానండి, తొందరగా అయిపోతుందని. ఇప్పుడు నెక్ వైపుకి కొంచెం స్లోప్ ఇవ్వాలి, భుజాలు జారకుండా ఉంటుంది. స్లోప్ ఇవ్వాలంటే చాలామందికి తెలియదు కావచ్చు. నెక్ వైపుకి ఎక్కువగా తీసుకోవాలి క్లాత్ వచ్చేసి. మళ్ళీ షోల్డర్స్ వైపుకి కొంచెం 1/2 ఇంచ్ అంతా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల నీట్గా వస్తుంది. ఇప్పుడైతే నెక్ పట్టి అయితే వేస్తున్నాను.
హ్యాండ్స్ జాయింటింగ్ చేస్తున్నాను. ఇలా షోల్డర్స్ బ్యాక్ పార్ట్ ఇలా ఓపెన్ చేసుకొని మధ్యలో హ్యాండ్ మిడిల్ పాయింట్ నుంచి షోల్డర్ మిడిల్ పాయింట్కి ఇలాగా మధ్యలో నుండి హ్యాండ్ జాయింటింగ్ అయితే చేస్తున్నాను. ఇలా చూడండి. ఇలాగా ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ బ్లౌజ్ అండి, క్రాస్ కటింగ్ అయితే కాదు. ఇలాగ 1/2 ఇంచ్ అంతా ఖర్చు కంపల్సరీ ఉండాలి హ్యాండ్కి, అంటే పికిలిపోయే ఛాన్స్ ఉంటుంది. లైనింగ్ బ్లౌజులు మెయిన్ పికిలిపోయే ఛాన్స్ ఉంటుంది, అది కంపల్సరీ 1/2 ఇంచ్ అంతా ఖర్చు కంపల్సరీ ఉంచాలి. ఇలా మళ్ళీ సగం నుండి మళ్ళీ ఇంకొక తిప్పేసి ఇలా సగం హ్యాండ్ని కూడా పూర్తిగా ఇలా జాయింటింగ్ అయితే చేయాలి. ఇక్కడ చూసారా హ్యాండ్ కర్వ్ బ్లౌజ్ కర్వ్ మనకి సమానంగా ఇలా రావాలి, ఎక్కువ తక్కువ రాకూడదు. 2 కర్వ్ షేప్ లాగా ఇలాగా స్ట్రైట్గా ఫోల్డ్ అయిపోవాలి. ఇప్పుడు ఇంకొక స్టిచ్ కూడా వేయాలి. ఇదే విధంగా ఇంకొక స్టిచ్ వేయాలి. ఇలాగా ఏ బ్లౌజ్కైనా సరే హ్యాండ్కి జాయింటింగ్ చేసేటప్పుడు 2 స్టిచ్లు మాత్రం కంపల్సరీ వేయాలి. ఇప్పుడు ఫోల్డింగ్ చేస్తూ హ్యాండ్స్ ఇలా చూసుకోవాలి, ఒకసారి కరెక్ట్గా ఉంచాయా లేదా అని. సైడ్ జాయింట్లు కూడా స్ట్రైట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి ఒకసారి. ఇలాగా చూసారా, నాకు ఫ్రంట్ సైడ్ అయితే కొంచెం తక్కువ వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక టిప్ అయితే చెప్తాను. మనం హెమ్మింగ్ పట్టి జాయింటింగ్ చేసాం కదా, అది మొత్తం విప్పేసి ఫస్ట్ అయితే ఇంకొక హ్యాండ్ జాయింటింగ్ చేస్తాను. చూడండి, ఇక్కడ షోల్డర్స్ కరెక్ట్గా ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ మిడిల్ పాయింట్ నుండి షోల్డర్ మిడిల్ పాయింట్ నుండి హ్యాండ్ ఇలా మధ్యలో నుండి జాయింటింగ్ అయితే చేయాలి. ఇలాగా 1 సైడ్ నుంచి ఇలా మధ్యలో నుంచి హ్యాండ్ జాయింటింగ్ చేయడం వల్ల ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. పట్టేసినట్టు రాకుండా చాలా బాగా కంఫర్ట్గా ఉంటుంది. ఇలాగా మిగతా సగం హ్యాండ్ని కూడా మొత్తం ఇలా జాయింటింగ్ అయితే చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేయడం వలన వీడియో మరింత మందికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒక స్టిచ్ వేసాం కదా, మళ్ళీ ఇంకొకటి కూడా వేయాలి. మనకి చూసుకోవాలి ఒకసారి హ్యాండ్ ఖర్చు బ్లౌజ్ ఖర్చు సమానంగా ఉందా లేదా అని చూసుకోవాలి ఒకసారి. ఇలాగా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయాలి కంపల్సరీ. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా మనకి హ్యాండ్ నుండి నడుం వరకు ఇలా సైడ్ జాయింట్లు కరెక్ట్గా వస్తాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, నాకు 2 సైడ్స్ కూడా ఇలానే కొంచెం 1/2 ఇంచ్ అంతా ఎక్కువగా వచ్చింది బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలాగా. ఇప్పుడు ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం బ్యాక్ సైడ్ వీపు పార్ట్లో మనకి వెనకాల ముడతలు రాకుండా ఉండాలంటే నెక్ పట్టి విప్పేసి కొంచెం మెయిన్ డాట్ వేస్తాం కదా, బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కదా, ఆ డాట్ నుండి చివరి వరకు కొంచెం కట్ చేసుకోవాలి. అలాగైతే మనకి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు తొందరగా ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. సైడ్ జాయింట్ వేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసమని. ఇప్పుడు చూడ నేను బ్యాక్ పార్ట్ పట్టి అయితే విప్పేసాను. ఇప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ నుండి చివరికి 1/2 ఇంచ్ అంతా మనం జాయింటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల ఇక్కడ వెనుక వీప్ పార్ట్లో ముడతలు అనేటివి రావండి, స్టిఫ్గా చాలా బాగుంటుంది. ఈ టిప్ అనేది బొటిక్లో వాడతారు. ఇలాగా ఇప్పుడు ఇంకొక సైడ్ మెయిన్ డాట్ నుంచి బ్యాక్ సైడ్ డాట్ నుంచి ఇలాగా కట్ చేసుకోవాలి. కొంచెం 1/2 ఇంచ్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హెమ్మింగ్ పట్టి జాయింటింగ్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనకి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ సైడ్ జాయింట్ల వరకు కరెక్ట్గా వస్తుంది. ఇలా చూడండి. ఇలాగా ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా పెద్దగా వచ్చినా సరే, మనకు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చినా సరే, బ్యాక్ పార్ట్ తక్కువ వచ్చినా సరే, ఈ టిప్ మనం కటింగ్లోనే యూజ్ చేసుకుంటే చాలా బాగా బ్లౌజ్ ఫినిషింగ్ అయితే బాగుంటుంది. మళ్ళీ నేను బ్యాక్ పార్ట్కి పట్టీ అయితే వేస్తున్నాను. ఇలా 1/2 ఇంచ్ అంతా ఖర్చుతో బ్యాక్ సైడ్ డాట్ ఉన్న దగ్గర ఫిల్స్ మాత్రం కంపల్సరీ పెట్టాలండి. మనం ఉక్స్ పట్టి జాయింటింగ్ చేసేటప్పుడు కూడా ఫిల్స్ అనేవి పెట్టాలి, చాలా నీట్గా వస్తుంది.
ఇలా మళ్ళీ లైనింగ్ పైన కుట్టు పడేటట్టు ఇలా లైనింగ్ మన వైపుకి ఓపెన్ చేసి ఇంకొక స్టిచ్ అయితే వేయాలి. ఇలాగా ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవాలి. చూసారా బ్లౌజు తొందరగా 10 నిమిషాల్లో అయితే అయిపోతుందండి. నేను కాకపోతే మళ్ళీ విప్పేసాను కాబట్టి నాకు కొంచెం టైం అనేది ఎక్కువగా పట్టింది. ఇలా ఇప్పుడు హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని తర్వాత చంక లూజ్కి ఒక మార్కింగ్ అయితే చేయాలి. మనకి స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయినా సరే క్రాస్ కట్ బ్లౌజ్ అయినా సరే ఫిట్టింగ్ మాత్రం చాలా బాగా రావాలండి. ఇక్కడ సైడ్ జాయింట్లో కుట్టు స్ట్రైట్గా రావాలి. అప్పుడే ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది. చాలా బక్కగా ఉన్న వారికైతే నడుము దగ్గర కొంచెం క్రాస్గా వస్తుంది. ఎవరికో కొంతమందికి, చాలామందికి అయితే స్ట్రైట్గానే వస్తుందండి. ఇలా ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్కి చంక లూజ్కి మార్కింగ్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్కి ఉక్స్ పట్టి వచ్చింది కదా ఇక్కడ సైడ్ ఉక్స్ పట్టి పొడవు నడుము లూజ్కి మార్కింగ్ చేసుకొని ఇలా డైరెక్ట్గా ఒక స్టిచ్ అయితే వేయాలి. ఇప్పుడు స్ట్రైట్గా హ్యాండ్ జాయింటింగ్ చేసిన ఖర్చు పై వైపుకే ఉండాలండి. కిందిది పైనది కూడా పై వైపుకే ఉండాలి. ఈ హ్యాండ్ జాయింటింగ్ చేసే ఖర్చు వచ్చేసి ఇలా చూడండి. ఇలా మనం స్ట్రైట్గా అంటూ కుట్ట అనేది వేయాలి. అప్పుడే ఫోల్డింగ్ రాకుండా ఉంటుంది. ఇది హెమ్మింగ్ పట్టి అయితే లోపలికి ఫోల్డ్ అయింది, అందుకోసమని నేను తీసేసాను. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని చూసారా కుట్టు ఎంత స్ట్రైట్గా వచ్చిందో. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఇదే మెథడ్లో స్టిచ్ అయితే వేయాలి. ఫస్ట్ హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్, తర్వాత వచ్చేసి చంక లూజ్కి ఇలా. ఇప్పుడు కొంచెం మార్కింగ్ చేసిన దగ్గర హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా రఫ్ ఇచ్చి వదిలేయాలి. ఇప్పుడు మళ్ళీ చంక లూజ్కి మార్కింగ్ అయితే చేయాలి. ఈ బ్లౌజులు వచ్చేసి పాత కస్టమర్వేనండి. ఈ 2 బ్లౌజులు ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకైతే 4 బ్లౌజులు అయితే ఇచ్చారు కుట్టమని, బాగా కుట్టామని. ఇక్కడ చూడండి నేను కటింగ్లో మార్కింగ్ చేశా కదా చెస్ట్ లూజ్కి, ఆర్మ్ లూజ్కి, నడుము లూజ్కి ఇలా మ్యాచ్ కావాలని. సేమ్ అదే లైన్ పైన కుట్ట అయితే వస్తుంది. మీరు ఒకసారి చూడండి. ఇలా హ్యాండ్ జాయింట్ చేసిన ఖర్చు పై వైపుకి ఉండాలి. మళ్ళీ కింది సైడ్ కూడా సేమ్ కాజాపట్టి పొడవు నడుము లూజ్కి మార్కింగ్ చేసుకొని డైరెక్ట్గా స్టిచ్ అయితే వేయాలి. ఇలాగా చూడండి. నాకు కటింగ్లో మార్కింగ్ చేశా కదా అదే లైన్ పైన కుట్ట అనేది ఎలా వస్తుందో చూడండి ఒకసారి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయడం వల్ల వీడియో మరింత మందికి యూజ్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇలా రావాలి స్ట్రైట్గా కుట్టు. ఇప్పుడు చూసారా సైడ్ జాయింట్కి అయితే నేనైతే 4 స్టిచెస్ అయితే వేసాను, వీడియో అయితే లేదు. ఇప్పుడు చూడండి బ్యాక్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి క్రాస్ పట్టీలు, బ్యాక్ సైడ్ ఫ్రంట్ డాట్స్, మెయిన్ డాట్స్ ఇలా సమానంగా రావాలి. ఉక్స్ పట్టి, కాజా పట్టి. ఇప్పుడు తర్వాత వచ్చేసి నెక్ కోసం పట్టి అయితే వేస్తున్నాను. ఈ నెక్ పట్టి ఎలా కట్ చేసుకోవాలంటే క్రాస్ మనకి లైనింగ్లో మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, క్రాస్ పీసెస్ అన్నీ కట్ చేసుకొని జాయింటింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలాగా నాకైతే కాజా పట్టి నుంచి అలవాటు అండి. కాజా పట్టి నుంచి అయితే నెక్ పట్టి వేస్తున్నాను. ఇలాగా కంపల్సరీ 1/2 ఇంచ్ అంత ఖర్చు కంపల్సరీ ఉండాలి, లేకపోతే లైనింగ్ బ్లౌజులు మేము పికిలిపోయే ఛాన్స్ ఉంటుంది. మెయిన్గా ఇక్కడ చూడండి ఇలాగా మన క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి హెమ్మింగ్ పట్టి క్లాత్ అయినా సరే బ్లౌజు క్లాత్ అయినా సరే 1/2 ఇంచ్ కంపల్సరీ రావాలి. ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఇలాగా స్ట్రైట్గా అంటూ చూసుకుంటూ కుట్టాలండి. మనకి ఈక్వల్గా ఉండాలి బ్లౌజు. మనం ఎంత ఖర్చు అయితే వదులుకుంటామో నెక్ పట్టి కోసం అంతే ఖర్చు ఈక్వల్గా రావాలి. ఎక్కువ తక్కువ స్టిచ్చింగ్ వేస్తే బ్లౌజ్ ఫినిషింగ్ అంతా నీట్గా ఉండదు. హెమ్మింగ్ పట్టి కూడా ఒక దగ్గర దొడ్డుగా ఒక దగ్గర సన్నగా అయితే వస్తుంది. ఇలా అయిపోయింది చూసారా నీట్గా అయితే ఎలా వస్తుందో. ఇప్పుడు చివరికి వచ్చేసరికి ఇలాగ లోపలికి ఫోల్డింగ్ చేసి అయితే రప్పియాలి.
రఫ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టాలి. కట్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ పెట్టాలండి, లేకుంటే మనకి మనం వేసే కుట్టు కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బ్లౌజ్ కూడా కట్ అవుతుంది అప్పుడప్పుడు. అందుకోసమని చిన్న చిన్న టక్స్ అయితే చూసుకుంటూ పెట్టాలి. ఇలాగా ఇప్పుడు ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి మళ్ళీ లైనింగ్ పైనే హెమ్మింగ్ పట్టి లైనింగ్ది వేస్తాం కదా, లైనింగ్ పైన కుట్టు పడేటట్టు ఇంకొక స్టిచ్ అయితే వేయాలి. ఇలాగా మనం ఫస్ట్ బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ క్రాస్ పట్టీలో రెడీ చేసుకొని బ్లౌజ్ కుట్టడం స్టార్ట్ చేస్తే తొందరగా అయిపోతుందండి, ఒకదాని తర్వాత ఒకటి ఫాస్ట్గా. ఇప్పుడు కింద మనం ఖర్చు ఉంటుంది కదా, ఇప్పుడు మనం హెమ్మింగ్ పట్టి బ్లౌజు జాయింటింగ్ చేసే ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చులకి లోపలికి ఫోల్డింగ్ చేసి లైనింగ్ కింది వైపుకి ఇలా అంటే మనకి చాలా నీట్గా వస్తుంది. నెక్ పట్టు వచ్చేసి మనకి ఆ ఖర్చు ఉంటుంది కదా కింది సైడ్, ఆ ఖర్చుకి ఇలా లైనింగ్ ఇలా కింది వైపుకి ఫోల్డ్ చేస్తే ఆ ఖర్చు అనేది ఇలా మనకి ఫోల్డింగ్ లాగా చాలా నీట్గా వస్తుంది. ఒకసారి చూసుకోవాలి మనం హెమ్మింగ్ పట్టి మొత్తం కుట్టిన తర్వాత బ్లౌజుకి మనం ఎంత కుట్టామో అని చెక్ చేసుకోవాలి. ఒక దగ్గర తక్కువ ఖర్చు, ఒక దగ్గర ఎక్కువ ఖర్చు తీసుకుంటాం కదా, మళ్ళీ అక్కడ ఒక స్టిచ్ అయితే వేయాలి, లేకుంటే పికిలిపోయే ఛాన్స్ ఉంటుంది కంపల్సరీగా. అందుకే చూసుకొని డైరెక్ట్గా కుట్టకూడదు, ఆగమాగం అయితే అస్సలకే కుట్టకూడదండి. చాలా నీట్గా చూసుకుంటూ మెల్లగా అయినా సరే పర్ఫెక్ట్గా కుట్టాలి, మిస్టేక్స్ లేకుండా. ఇక్కడ చివరికి వచ్చేసరికి ఇలా క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసుకొని రఫ్ ఇవ్వాలి కొంచెం, ఇలా రఫ్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి హ్యాండ్ దగ్గర ప్రెస్ గుర్తు ఎలా వచ్చిందో, ఇంకొక హ్యాండ్ దగ్గర, ఈ హ్యాండ్ దగ్గర అయితే కొంచెం మిస్ అయిందండి నేను, ఎందుకంటే కొంచెం బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా, అందుకోసమని హైట్ అయితే ఇలా తక్కువైపోయింది ఒక సైడు. ఇలాగా ఇప్పుడు ఉక్స్ పట్టీ నుండి కాజా పట్టీ వరకు ఒకసారి చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా చెక్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూసారా బ్లౌజ్ అయితే తొందరగా 15 నిమిషాల్లో అయితే అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.